నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. పులివెందుల వైసీపీ కంచు కోట బద్దలైంది అనేది కనిపిస్తూ ఉంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది. కేవలం 600 ఓట్లకు మాత్రమే ఇక్కడ వైసీపీ పరిమితమైంది. ఇక ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా టీడీపీ విజయం ఖాయమైంది. భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఈ 2 స్థానాల్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఒకవైపున పులివెందులని ఛాలెంజ్గా తీసుకున్నాయి 2 పార్టీలు కూడా. ఈ ఎన్నికల్లో 2 పార్టీలు ఛాలెంజ్గా తీసుకొని ప్రచారం నిర్వహించగా టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీకి సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలందరినీ కూడా పులివెందులలో మకాం వేయించి ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రయత్నం చేసి ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు తలెత్తేలా చేశారు. రాష్ట్ర స్థాయి నేతలందరితోని అక్కడ ప్రచారం నిర్వహించి ఉద్రిక్తత వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల కమిషన్ కూడా చాలా సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికను నిర్వహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికను నిర్వహించింది. చాలా సిన్సియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికల కమిషన్ ఇక్కడ ఎన్నికను నిర్వహించింది. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు పులివెందులలో అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా స్థానిక సంస్థలకు సంబంధించి అయినా ఏ ఎన్నికలైనా సరే స్థానిక సంస్థలు అయితే ఏకగ్రీవం చేసుకునేవారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా ఎవరిని ముందుకు రానిచ్చేవారు కాదు. బెదిరింపులకు పాల్పడేవారు. చాలా రకాలుగా బెదిరించేవారు. కిడ్నాప్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నికలు అన్నప్పుడు. అంటే నామినేషన్ వేయడానికి ఎవరైనా వెళ్తే ముందుకు వస్తే బెదిరింపులకు దిగేవారు. కానీ తాజాగా నిర్వహించిన ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికను నిర్వహించింది. 11 మంది 2 స్థానాలకు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంటే అక్కడే అర్థం చేసుకోవాలి మనం. 11 మంది నామినేషన్ వేసి ప్రచారాన్ని నిర్వహించుకొని ఎన్నిక ముందుకు వెళ్ళింది. గతంలో మాదిరిగా ఎక్కడా కూడా ఎన్నిక నిర్వహించేందుకే ఇబ్బందులు తీసుకొచ్చిన ప్రయత్నాలు ఎక్కడ జరగలేదు. కనీసం నామినేషన్ కూడా వేయలేని సిచ్యువేషన్ నుంచి 11 మందితోని నామినేషన్ ఎవరైతే వేయాలనుకుంటున్నారో వారందరూ నామినేషన్ వేసి ప్రచారం కూడా చేశారు. ఆ రకంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగింది. వైసీపీ ఓటమి పాలైంది. ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఓటమి పాలైంది. డిపాజిట్ కోల్పోయింది వైసీపీ. టీడీపీ నేతలు ఇంతకుముందు మాట్లాడారు. ప్రజాస్వామ్యం గెలిచింది. గతంలో ఎన్నడూ లేనంతగా అంటే నామినేషన్ దాఖలు చేయడం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం వరకు కూడా మొత్తం ఎన్నిక సజావుగా నిర్వహించినందుకు ఎలక్షన్ కమిషన్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇదే విజయాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పులివెందుల కోటను బద్దలు కొడతామంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ మాత్రం ఆరోపణలు చేస్తూ ఉంది. ఏం ఆరోపణలు చేసినా సరే గతంలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారనేది కూటమి నేతలు చెప్తున్న మాట. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్టు, సీనియర్